జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రైతన్నలు రోడ్డెక్కి రైతు సంక్షోభానికి నిదర్శనంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీని తిట్టిపోస్తున్నారంటే కారణం ఎవరో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి గమనించండి రైతన్నలారా, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సరఫరా చేయాల్సినటువంటి ఎరువులను రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలేస్తూ బీజేపీ బీఆర్ఎస్ రెండు కుట్ర పన్ని రేవంత్ అన్న గారి ప్రభుత్వంలో వైఫల్యం అని చెప్పడానికి బీజేపీ బీఆర్ఎస్ కి రెండింటికి సిగ్గుందా అని మేము ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన్ని అడుగుతా ఉన్నాం. సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి 9.8 లక్షల టన్నుల యూరియా కేటాయిస్తామని చెప్పారు. అదే మళ్ళీ మాట మార్చి మేము 8,30,000 టన్నులు మేము పంపిస్తున్నామని చెప్పారు. ఈ రోజు రాష్ట్రానికి కేంద్రం నుండి వచ్చినటువంటి యూరియా బస్తాలు ఎన్ని అనంటే 5.32 లక్షల టన్నులు మాత్రమే వచ్చింది. ఇంకా రావాల్సింది 3,50,000 టన్నుల యూరియా రావాలి. దాన్ని సాకుగా చూపి బీజేపీ కనసన్నలలో టిఆర్ఎస్ నాయకులు రైతులను ఎగదోస్తూ రోడ్ల మీదకి తీసుకొచ్చి ధర్నా చేస్తున్నారంటే దానికి కారణం ఎవరో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా జిల్లా రైతాంగానికి ఉందని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఒక్కసారి గమనించండి, గతంలో కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ రాష్ట్రంలో 2 సంవత్సరాల కింద వరకు బీజేపీతో పాటు రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఏ రోజు కూడా యూరియా కొరత రాలేదు. అదే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రమే యూరియా కొరత ఎందుకు సృష్టిస్తున్నారో, ఎవరు సృష్టిస్తున్నారో ప్రజలందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉందని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలుగా బీజేపీని గుండెల్లో పెట్టుకుని తెలంగాణ ప్రజలు ఆదరిస్తే తెలంగాణ రైతాంగానికి ఈ రోజు బీజేపీ నాయకులు ఏం సమాధానం చెప్తారో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. అంతకుముందు 2022లో మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రాం తీసుకున్నటువంటి వీళ్ళ ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రామగుండం వచ్చి ఎరువుల కర్మాగారాన్ని సందర్శించిన సందర్భంగా తెలంగాణకు సరిపోయేంత ఎరువులు ఉత్పత్తి చేసే కర్మాగారం ఏదన్నా ఉంది అంటే రామగుండంలో ఉన్నటువంటి ఎరువుల కర్మాగారం ఈ రోజు అది మూతపడిపోయింది. కనీసం దాన్ని మంచి చేసో లేదంటే దాని ప్రొడక్షన్స్ కోసం కావాల్సినటువంటి అవసరాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్న బీజేపీ నాయకులు దాదాపు 17 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నటువంటి రామగుండం ఎరువుల కర్మాగారం మూతపడ్డది. మేక్ ఇన్ ఇండియా అని చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు ఈ రోజు ఏం సమాధానం చెప్తారు? బండి సంజయ్ గారు ఇక్కడ రాష్ట్ర ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలకు కానీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే విషయం అడుగుతా ఉన్నా, ఎక్కడో ఉత్పత్తి చేసిందో లేదంటే దిగుమతి చేసుకున్నటువంటి యూరియా కాదు మాకు కావాల్సింది. ఇక్కడ పక్కన ఉత్తర తెలంగాణకు గుండెకాయ అయినటువంటి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఎందుకు మూతేసారో చెప్పాల్సినటువంటి బాధ్యత బండి సంజయ్ గారి మీద కానీ బీజేపీ మీద కానీ లేదా? ఈ రోజు 12 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి కనుక రామగుండంలో జరిగినట్టయితే ఈ రోజు తెలంగాణలో ఎందుకు యూరియా కొరత వస్తుండేదో మనం అందరం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా అడుగుతున్నా. మరో విషయం ఏంటంటే ఇక్కడ బీజేపీకి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి బండి సంజయ్ గారు ఎక్కడ చిన్న అలజడి జరిగినా కులాల పేరుతో మతాల పేరుతో రొచ్చగట్టేటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ కరీంనగర్ జిల్లాలో కానీ రైతాంగం క్షోభపడి రాత్రి పగలు అనకుండా రోడ్ల మీద ధర్నాలు చేస్తా ఉంటే, షాప్ల ముంగట వాళ్ళు క్యూ కట్టి ఉంటా ఉంటే బండి సంజయ్ గారికి కనిపిస్తలేదా, కిషన్ రెడ్డి గారికి కనిపిస్తలేరా అని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే బేషరతుగా తెలంగాణ రైతాంగంతో పాటు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా బీజేపీ నాయకులు తక్షణమే సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా బీజేపీ నాయకుల ఇల్లు ముట్టడి చేస్తాం. దీనికి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా బీజేపీ నాయకులకు ఉంది. ఎరువులు అనేది సెంట్రల్ నుండి రావాలి తప్ప ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం లేదు. అంటే దాని ఉద్దేశం నేను ఏమంటున్నా అంటే అక్కడ ఉన్నటువంటి కేంద్రం ఇస్తేనే రాష్ట్రంలోకి వచ్చేటువంటి ఎరువులు వస్తాయని ప్రజలందరూ గమనించాలి. బీజేపీ నాయకులందరినీ కూడా మనం ఎక్కడికెక్కడ నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా. పులి ఆంజనేయులు గౌడ్, జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్. జై హింద్, జై కాంగ్రెస్.